గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మళ్ళీ ప్రాంక్ ఏంటంటే మా తమ్ముడి పైన ప్రాంక్ చేసినాం. ఏం ప్రాంక్ అనేది లవ్ లెటర్ ప్రాంక్. అది వాటర్ ఆ లవ్ లెటర్ అయితే రాసేసినాము ఆల్రెడీ. సో మేము లెటర్ అయితే రాసేసినాము. సో అది వాటర్లో టిప్ చేసి తన పాకెట్లో అయితే పెట్టేస్తాము. ఆల్రెడీ బీరువాలో ఉంది తన జీన్స్, దాంట్లో పెట్టేస్తాము. సో దాన్ని చూసి తను ఎట్లా రియాక్ట్ అవుతాడో. సో ఈ వీడియోలో మా అక్క కూడా ఉంది. సో ఈ ప్రాంక్ అంతా చేసేది మా అక్కనే. జస్ట్ నేను మాట్లాడుతున్నాను. మా గ్యాంగ్ మొత్తం ఉంది. ఇదంతా మా గ్యాంగ్. సో ఈ వీడియో ఎలా ఉంటుందో ఏమో తెలీదు. లాస్ట్ వరకు చూసండి, ఫుల్ వీడియో పెట్టేస్తాను. ఓకే బై, లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, మీరు కూడా చూసండి. అయితే పెట్టేస్తున్నాం గైస్. వీడియో లాస్ట్ వరకు చూడండి. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పైసలు దొరికితే మామూలు కదా, 500 దొరికితే అరే బట్టలు ఆడితే పడరా నాయన. సగం తీసుకొచ్చలే. బదులు మాట్లాడుతున్నా. ఇది మంచి కాట్లేదురా మట్టి చేయడానికి. దొరుకుతాయా? దీంట్లో అయితే లేవు. బయటకు వస్తుంది అక్క. ఒక్క రూపాయి ఏమో 30 పైసలు చాటా. సరే నీకు పైసలు హైదరాబాద్ లో ఉంటా. నాకు తెలుసు, నేను నిన్ను 2 వీక్స్ నుంచి చదువు విన్న 2 వీక్స్ నుంచి ఫాలో అవుతున్నా. ఇన్నోసెంట్ గా అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీ కూడా నీ గురించి చెప్పాను. చెప్పారు. ఇన్స్టాలో నీ ఫొటోస్ చాలా బాగుంటాయి. నీ బర్త్డేకి నిన్ను కలవాలనుకున్నా కానీ నువ్వు ఇంట్లో లేవని తెలిసింది. ప్లీజ్ నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నా. ఫేస్బుక్ జరా చూడు అక్క, ఏ ప్లీజ్
చూపిస్తా. పూజ అమ్మాయి మన అమ్మకు ఇంకో పిల్ల లేదు పూజ అమ్మాయి ఏయ్, మరి అమ్మాయి డెబిట్ కార్డ్ ఉందా? ఆమె ఏ అమ్మాయి పిన్ని బ్లాక్ హెడ్ కార్డ్ ఉంటది అక్క. పూజ ఇంకా అందుకే పడ తెచ్చుకున్నావు. అదే నేను కలుస్తానా వచ్చిన కలవాలనుకుందంటే ఈయన లేడు అంటే ఈయన వెళ్ళిపోయినా వచ్చినాక బయటికి పోయారేమో మళ్ళీ ఫాదర్ అనుకుంటా అంటేనాగా నీ అభిమానే అన్నాడు. మాట్లాడు అది ఏంటి అసలు? నువ్వు నేను వేసుకునే ప్యాంటు నేను వేసుకున్న ప్యాంటు ఇది సారీ వేసింది నేను జోక్ చేసేసాను అంతా ప్రాంక్ ఇది యాక్టింగ్ చేసుకున్నాను షార్ట్ ఉంటుంది ఏం ప్రాంక్? ఈ లెటర్ ప్రాంక్ కూడా చేస్తాడా? హలో లెటర్ అరే మనము నిన్న మందికి ఎవరు మందికి నిన్నరా ఎవరో మొత్తం మొగలేనా హలో, అరే మా తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా పూజ అనే పిల్ల. ఏ దోస్తులు మాకు చూసారు చెప్పరా ఏమన్నా ఉంటే చెప్తున్నా కొడతానే లేకపోతే లెటర్ దొరికిందిరా మా తమ్ముడు చూసుకుంటా అట్లా హైదరాబాద్ లో ఉంటాను. లెటర్ దొరికిందిరా అనుకుందంట కదా. అర్థమైందా మరి రాత్రి 12 గంటల దాకా 11 గంటల దాకా ఏం చేస్తారా మీరు? అవునరా ఇప్పుడు ఒంటరి మాట్లాడుతుందంట కదా ఆ పిల్లి నాకు ఫోన్ చేస్తుందంట, ఈయనకు మెసేజ్ రిప్లై ఇస్తలేదంట. ఆ పిల్ల లెటర్ రాసింది జోబులో దొరుకుతుంది. నిజమే రా, కావాలంటే నీకు ఫోటో పంపిస్తాము. మరి మాట్లాడకపోతే నా బర్త్డే రోజు మా ఇంట్లో ఏం సంగతి ఆ పిల్లకైనా తెలుసా? ఏమో అంటే పట్టణంలో ఏం సరే మన ఇంట్లో రైటింగ్ ఎవరు సరే ఎవరు రాపి మరి ఎవరు రైటింగో తెలుస్తుంది. పెన్ను తీసుకో వచ్చినప్పుడు మా అమ్మ ప్రాంక్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ పిల్ల రైటింగ్ అయితే సేమ్ ఉండాలి. ఇంకా సన్నగా ఉన్నది నాకు ఇట్లా వస్తుందిరా అలా ఉన్నది రాస్తున్నా నేను. ఇంటర్లో
రాస్తున్నా చూడు నా రైటింగ్ నార్మల్ గా సరే డైరీలో చూడాలి నేను రాస్తున్నా మళ్ళీ. నువ్వు రాస్తున్నావు కాదురా, నీ పేరు నీ లవ్ లెటర్ ఉంటుంది మళ్ళా. పూజను పిల్లలు ఏ పిల్ల మళ్ళీ పూజ హైదరాబాద్ అన్న డీటెయిల్స్ కూడా చూసినాడా హైదరాబాద్ మెన్షన్ చేసింది ఇక్కడ ఉంటాను చెప్పి ఇంకో ఆ? కానీ ఆ పిల్ల హైదరాబాద్ అయితే రాసింది హైదరాబాద్ ఇప్పుడు 100 మంది వస్తారు సరే ఇప్పుడు రాసేది ఇది ఎందుకు రైట్ మొత్తం నలిగిపోయినట్టుంటది ఫ్రెష్ ఉంటది కదా. ఉత్కలే ప్రాంతం అడుగు ఆ ఉతికి రైట్ మా అక్కలే చెప్పాక మళ్ళీ అన్నం ఉండేది అట్లా చెయ్యి. అందరికి చెప్పినాడు మనం అన్ని రోజు ఆ ఫోటో కూడా అరే నాకు లెటర్ అది కాదు సరే కన్నా ఎవరన్నా తెలియదు. చూడు ఫోన్ ఎందుకు కట్ చేసి మనం ఫోన్ ఎందుకు కట్ చేసినావు విజయానికి. ఏ విధంగా శ్రీశైలం కి చేయి. అనుకున్నా ఇది అస్సలు సరే నువ్వు రాత్రిపూట ఫోన్లు మాట్లాడుతావు ఒకరితోటి ఆ గేమ్ ఆడుకుంటా ఏం మాట్లాడతా చాటింగ్ చేసుకుంటా ఇప్పటికోనే అదే మాట్లాడుకొస్తున్నావా ఆడెంత కట్ చేసిండు అరే అవిన్నాడు ఇడుంటా అనుకున్నావా అది మౌన్నారు అండి ఏం రాసిన మన అసలు అప్పుడే నెంబర్ రాసుకుందాక నేను మామయ్య చెప్పు నువ్వేమో చేస్తున్నావు నాకు అర్థమైంది నిన్నేమన్నాడు ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు ఆయన మరి మామ నేను ఆయన ఏమో అన్నాడు నువ్వేం చేస్తున్నావు ఆ ఇంట్లో తిను అనుకుంటున్నావా అంటాడు ముందే మా అమ్మ క్రికెట్ మైండ్ చాలా డేంజర్ ఎప్పుడెట్లుంటాడో తెలియదు ఇట్లా చేస్తాడు ఒక్క ఫోన్ మాట్లాడితే ఏమో మళ్ళా అరే లవ్ లెటర్స్ నాన్న అసలు చెప్పు రేపు పెద్దదారు ఏమైతారు తాజామాన్ పైన ఫోటో ఇది ప్రాంక్ వెంట్ రాంగ్ మేము మళ్ళీ మా మామకి అర్థం అయిపోయింది సో మేము మళ్ళీ పెద్ద ప్రాంక్ చేస్తాం అది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్